హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు మీకోసం అయితే ముగ్గుల పోటీని చూపించబోతున్నాను. ఈ ముగ్గుల పోటీ ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్లో మియాపూర్ రావు స్కూల్ దగ్గర అయితే జరిగింది. ఈ ముగ్గుల పోటీలో అయితే నేను కూడా అయితే పోటీ చేశాను. రావు స్కూల్ వాళ్ళైతే సంక్రాంతి సందర్భంగా పిల్లలకైతే ముగ్గుల పోటీ సందర్భంగా పేరెంట్స్కి అయితే ఎలో ఇచ్చారు. పిల్లల తరపున పేరెంట్స్కి అయితే వేయటానికి ఎలిజిబుల్ ఇచ్చారు. నేనైతే ఈ ముగ్గుల పోటీలో నేను కూడా అయితే పార్టిసిపేట్ చేశాను. అనుకోలేదు ఇలా చేస్తానని, కానీ చాలా హ్యాపీగా ఉంది. మా పాప కూడా ఈ స్కూల్లోనే చదువుతుంది, ఎల్కేజీ. మా పాప కోసం అయితే నేను పార్టిసిపేట్ అయితే చేశాను. నేను అస్సలు అనుకోలేదు ఇలా వేస్తానని. అందరూ అయితే ముందు నుంచే ప్రిపేర్ అవుతున్నారు, కానీ నేను వేస్తాను అనుకోలేదు. మా పాప అడిగింది, అమ్మ నువ్వు కూడా వేయచ్చు కదా అంటే ట్రై చేస్తానని చేశాను. మా పాప సంతోషం కోసం అయితే వేసాను. వాళ్ళ సంతోషం కన్నా మనకేమీ ఉండదుగా. ప్రైజ్ వచ్చినా రాకపోయినా నష్టం లేదు. వాళ్ళ మమ్మీని అని చెప్తుంటే ఆ పాప సంతోషపడుతుంది అన్నట్టు వేసాను. అస్సలు ప్రిపేర్ కాలేదు. ఓన్గా అంటే అప్పటికప్పుడు అనుకొని వేసేసాను. అందరైతే ముందు నుంచే ఆఫీస్ రూమ్లో అయితే నేమ్ ఇచ్చుకున్నారు. నేనైతే అదేమీ లేదు, వెళ్ళి డైరెక్ట్గా అయితే వేసేసాను. చూడండి, నాదైతే ఇలా నేనైతే ఇండియా మ్యాప్ని ఇది చూడండి, పక్కన వాళ్ళది కూడా చూపిస్తున్నాను నేను వీడియో. వాళ్ళైతే చాలా స్లోగా వేస్తున్నారు, కానీ మాకు టైం చాలా తక్కువ అని చెప్పారు. 1/2 అవర్ చెప్పి తర్వాత టైం అయితే పెంచేశారు. కానీ ఇందులో మొబైల్ కానీ చూసి వేయటం కానీ అలా ఏం లేదు. ఒకరిని సపోర్ట్ తెచ్చుకొని కలర్ వేయటం కూడా ఏమీ లేదు. చూడండి, ఇదే రావు స్కూల్ అండి. చూడండి, చూపిస్తున్నాను మీకు. ఇక్కడ చూడండి, ఇదండి నా ముగ్గు. నేనైతే ఇలా మ్యాక్సిమం తొందరగానైతే కంప్లీట్ చేసేసాను. అలా ఇండియా మ్యాప్ని అయితే వేసేసి మధ్యలో అయితే మూడు మతాలకు సంబంధించినది అయితే వేసాను. ఇండియా మ్యాప్ అయితే బాగా వచ్చింది. చూడండి, అనుకోలేదు ఇంత మంచిగా వస్తుందని. తర్వాత భోగికి సంబంధించిన భోగి కుండనైతే వేస్తున్నా. చూడండి, ఇది చూడండి. మా బాబు అయితే ఇక తప్పదండి, నాతోనే ఉన్నారు. ఇక ఇంటి దగ్గర అంటూ ఎవరు ఉండరు కదా. మా సార్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు, పాప స్కూల్లో ఉంది. నాకు పట్టుకోవటానికంటూ ఎవరు లేరు. ఇక ఈ వీడియోలో అయితే తప్పదండి, బాబు అయితే కనపడుతూనే ఉంటాడు. ఈయన నా దగ్గరే ఉన్నాడు, ఇంకా ఎక్కడ కూర్చోబెట్టినా ఉండట్లేదు, నా దగ్గరికి వస్తూనే ఉన్నాడు. ఇక ఆయన్ని చూసుకుంటూ అయితే నేను ముగ్గునైతే వేసాను. భోగి కుండనైతే అలా కంప్లీట్ చేసి నెక్స్ట్ అయితే చెరుకు గడలు వేసానండి. చూడండి, అనుకోలేదండి ఇలా వేస్తానని. చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఇంతకుముందు చిన్నతనంలో వేసానండి ఒకసారి ఇలాగే. అప్పుడైతే ఒక గిఫ్ట్ వచ్చింది కానీ తీసుకోలేకపోయాను. మళ్ళీ ఇప్పుడు ఇలా వేస్తానని అస్సలు అనుకోదు. ఇదంతా మా పాపకే. ఏ ప్రైజ్ వచ్చినా, కనీసం పెన్ను వచ్చినా రాకపోయినా కానీ మా పాప సంతోషం కోసం అయితే వేస్తున్నాను. చూడండి, నా ముగ్గు అయితే ఎలా ఉందో చూడండి అందరూ. అసలు సంక్రాంతి అంటే ముగ్గులు, భోగికుండలు, చెరుకు గడలు, గాలిపటాలు, కోడిపందాలు, అలాగే అరిసెలు, పిండి వంటలు చాలా ఫేమస్ కదండి. అలాగే కొత్త బట్టలు. చూడండి, ఇదే కదండి సంక్రాంతి. నేను ఇటువైపు అయితే గాలిపటం వేస్తున్నా. చూడండి, గాలిపటం కూడా చాలా బాగా వచ్చిందంటే స్మైలీ చేస్తున్నట్టు అలా కళ్ళు పెట్టి కిందైతే నవ్వుతున్నట్టు పెట్టి ఇలా దారంలాగా అయితే సెట్ చేశానండి. బాగా వచ్చింది కదండి, బాగుంది. నేను అనుకోలేదు ఇలా వస్తుందని. చాలా బాగుందండి. దానికి కలర్స్ వేస్తే కూడా ఇంకా చాలా లుక్ వచ్చింది. నెక్స్ట్ అయితే గంగిరెద్దుని వేసానండి. చూడండి, గంగిరెద్దుని కూడా ఎలా వేసానో అలా రెండు చుక్కలు పెట్టి 4 చుక్కలు పెట్టి అయితే గంగిరెద్దు ఆకారం వచ్చేటట్టు అయితే సెట్ చేశాను. కానీ ప్రిపేర్ అయ్యి ఉంటే చాలా బాగుండు అనిపించిందండి. కానీ ఏం చేస్తాం, ప్రిపేర్ కాలేకపోయాను.
ఎలాగో ఎలా అయితే ట్రై చేశాను, బాగానే వేసానని నా మనసుకైతే అనిపించింది. ఇంకా ప్రిపేర్ అయితే ఇంకా మంచి ప్రైజ్ వచ్చేదేమో అనిపించింది. ఈసారి ఎప్పుడన్నా ట్రై చేస్తే ముందు నుంచి అయితే నేను ప్రిపేర్ అవ్వాలండి. ఇటు సైడ్ అయితే కోడి పుంజులు వేసానండి. కోడి పుంజుని, కోడి పందాలు కదండి సంక్రాంతి అంటేనే. కోడి పుంజు కూడా చాలా బాగా వచ్చిందండి. చూడండి, ఇలా వేసి బాడీని అలా వేసి ముక్కునైతే అలా వేసి పైన అయితే ఇలా గోపురం లాగా పెట్టి కన్నుని పెట్టారు చూడండి. నెక్స్ట్ అయితే అలా ఈకలు ఉన్నట్టు పెట్టి కింద అయితే అది ఉంటుంది కదండి పంజాలాగా, అది నెక్స్ట్ కాళ్ళు పెట్టి ఇవి తోకండి, తోకలాగా పెట్టి దీనికి కూడా అయితే కలర్ వేసానండి. ఈ పోటీలో అయితే చాలామంది పార్టిసిపేట్ చేశారండి. ప్రైజెస్ అయితే ఫస్ట్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్, ఫోర్త్ ప్రైజ్, ఫిఫ్త్ ప్రైజ్ ఇచ్చారండి. అండ్ వేసిన వాళ్ళందరినీ నిరుత్సాహపడకుండా వాళ్ళకు కూడా అయితే ప్రైజ్ అయితే ఇచ్చారు. ఇందులో అనుకోకుండా అవాక్కయ్యాను. నాకు కూడా ప్రైజ్ వచ్చిందండి. అనుకోలేదంటే అస్సలు అనుకోలేదు. చాలా ఖుషి అనిపించిందండి నా నేమ్ వచ్చేసరికి. ఇంకా మా పాప అయితే ఇక చెప్పలేమండి, చిన్న పిల్లలు కదా, మా మమ్మీకి ప్రైజ్ వచ్చింది అని వాళ్ళ ఫ్రెండ్స్కి అందరు చెప్పుకొని మురిసిపోతుందండి. ఇలా పోటీ అయితే అర్ధగంట పైగా అయితే వాళ్ళు టైం ఇచ్చారండి స్కూల్ వాళ్ళు. చూడండి వేస్తూనే ఉన్నారు. ఇలా అండి వేస్తున్నాం మేము. గాలిపటానికి చూడండి నేనైతే కలర్స్ అయితే నింపేశాను. నెక్స్ట్ భోగికుండకు కూడా కలర్స్ అయితే వేస్తున్నాను, చూపిస్తున్నా చూడండి. నేను వేస్తుంటే మా బాబు కూడా వేస్తున్నాడు. సతాయిస్తున్నాడు కానీ ఇంకా తప్పదన్నట్టు అందరూ అయితే బాగానే వేస్తున్నారు. నేనే మా బాబుతో సతమతం అవుతూ అయితే ముగ్గునైతే కంప్లీట్ చేశాను. అనుకోకుండా అయితే ఈ స్కూల్ చైర్మన్ రావు సార్ అయితే ఈరోజు వచ్చారు ఈ ముగ్గుల పోటీకి. ఆ సార్ అయితే చూసి మార్క్స్ వేసిన వాళ్ళందరినీ చాలా అంటే చాలా పొగిడారు. చాలా పొగిడేసరికి మాకు కూడా కొద్దిగా ఉత్సాహం వచ్చి మేమైతే ముగ్గురు హుషారుగా అయితే వేయటం మొదలుపెట్టాను. ఎండ కూడా బాగా ఉంటుంది. ఆ ఎదురు చూడండి ట్రాఫిక్ అండి. ఇది స్కూల్ ముందైతే వీళ్ళు గ్రౌండ్ క్లీన్ చేసి ఇలా ముగ్గులు వేయటానికైతే ప్లేస్ రెడీ చేశారండి. ఇటు సైడ్ కూడా వేశారు. మేమైతే కొద్దిగా వీడియో తీశాను చూడండి, చూపిస్తున్నాను. మా బాబు చూడండి నేను వేస్తుంటే ఎలా వచ్చి కూర్చొని నా ముందు చూస్తున్నాడు. ఈ పోటీలో అయితే ఎవ్వరు ముగ్గు తీసివేయటానికైతే లేదండి. నా వెనకైతే ఆమె కూడా అయితే చాలా బాగా వేసిందండి. ఆమె అమ్మాయిల గురించి అయితే వేసింది. సేవ్ ది గర్ల్స్ అని సింపుల్గా వేసేసింది. ఆమెకైతే సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందో చెప్పలేదు కదండి. ఫస్ట్ ప్రైజ్ అయితే అమ్మవారి బొమ్మేసి ఆమె అయితే నగలు పువ్వులు అటు సివ్వరికండి నా పక్కన అటైతే ఫస్ట్ కనిపిస్తూనే ఉంటుంది లైట్గా. అమ్మవారి బొమ్మ అయితే వేసి ఆమె చాలా బాగా, ఆమె అంటే ఇంతకుముందు వేసిందంట. ఆమెకి అలవాటు తెలుసు కదా అన్నీ, మనకంటే ఏమీ తెలియదు. మనం ఫస్ట్ టైం, నేను దీనికి పెద్ద ఖర్చు పెట్టిందంటూ కూడా ఏం లేదండి. ఇంట్లో ముగ్గు 50 రూపాయలు కలర్లు అయితే తీసుకున్నాను. వస్తే వస్తుంది లేకపోతే లేదన్నట్టు అయితే వేసి చూద్దామన్నట్టు వేస్తున్నానండి. నేనైతే గంగిరెద్దుని వేసి గంగిరెద్దుకి కూడా కలర్ అయితే దుద్దేశాను. ఇక్కడ చూడండి కొటేషన్ రాస్తున్నాను, జై భారత్ అని. కొటేషన్ అయితే జై భారత్ అని రాశాను. దాని కింద అయితే భోగికుండని రాశానండి. భోగికుండని ముగ్గుతో రాసి దానిపైన దానికి ఒక్కొక్క కలర్ అయితే వేసానంటే రాశాను దానిపైన నీట్గా కనపడుద్దని. మీరు ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి తెలిసిన వారికైతే షేర్ చేయండి. బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, నా ముగ్గు ఎలా ఉందో మీరైతే చెప్పండి. ఈ పోటీలో అయితే నాకు కూడా అయితే ప్రైజ్ వచ్చింది. ఏ ప్రైజ్ అంటే చెప్పబోతున్నాను.
4th ప్రైజ్ అయితే వచ్చింది నా ముగ్గుకి. అస్సలు అనుకోలేదండి ప్రైజ్ వస్తుందని. 4th ప్రైజ్ అయితే వచ్చింది. చాలా సంతోషంగా ఉందండి. నేనైతే ప్రైజ్ని స్కూల్ మేనేజ్మెంట్ చైర్మన్ రావు సార్ చేతుల మీదుగా అయితే ప్రైజ్ని అయితే తీసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ప్రోత్సాహం అనిపించి ఇంకా ఎప్పుడన్నా ముగ్గులు వేయాలంటే ఉత్సాహం అనిపించింది. ఫైనల్ లుక్ అయితే నా ముగ్గు అయితే ఇదండి. చూడండి, భోగి కుండలు గిఫ్ట్ అయితే తీసుకుంటున్నాను సార్ చేతి మీదుగా. చూడండి. ఓకే, మరి థ్యాంక్ యూ అండి చూసినందుకు.